చలో 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 కానీ వండరా. ఆపండి. రా నాన్న రా రా రా. రేయ్, ఇదిగోండి మీరు అడిగిన 4 కోట్లు. ఏంటి డబ్బే? శబాష్, మొత్తానికి హీరో అనిపించుకున్నావా? తే 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 నాన్న తే. ఆగండి. బండభద్రి, అది దక్కాల్సింది నాకు, దాన్ని మెక్కాల్సింది నేను. మర్యాదగా దాన్ని చేయండి, లేకపోతే ఒక్కోళ్ళకి ఒళ్ళు తూట్లు 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 పడిపోతాయి. అన్నా నన్ను క్షమించన్నా. అన్నా నువ్వు ఎవరిని కాబట్టి వాళ్ళని కాల్చుకో అన్నా, నన్ను మాత్రం వదిలే అన్నా. అన్నా కక్కుర్తిపడి వాళ్ళతో చేతులు కలిపానన్నా. నువ్వేనా మెగాస్టార్ అన్నా. ఏడీడు ఓసారి వెనక్కి టర్నింగ్ ఇచ్చుకో. నేను షెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చేస్తున్నాను రా ఈ ట్రిక్కులు. నా తోడంత లేవు మెడతనాయాల నాటకాల. చూస్తా వేళ దొంగ నా దొంగ డబ్బులే. ఇటువరా అన్నా. బండభద్ర అన్న, నువ్వు నమ్ముతావు నమ్మవు గానీ ఒక సీనియర్ దొంగగా నీ మీద చాలా రెస్పెక్ట్ ఉందన్నా. నీతో ర్యాగింగ్ కూడా చేయించుకోవాలనుంది. ఏంట్రా సత్యం ముందు కామెడీయా? డబ్బులే తీసుకోన్నా. ఇదంతా తొండి. తొండ మొక్కజొన్న కండ పట్టుకోరా. రే ఎస్ బస్సులు ఇట్రండ్రా. ఇప్పుడు నేను మీ అన్నం చంపేస్తే ఆ శవాన్ని ఎప్పటికి మీ దగ్గర ఉంచుకుంటారా? అదేంట నా బాడీ స్మెల్ వస్తుందిగా. అన్న నూరిపితేనే మాన్యువల్ మూత తెలిసినట్టు ఉంటది. చచ్చిపోయి శవం అయిపోతే గబ్బులే కదా అన్న. అన్న మనలో మనమాట ఈ ముస్లిం తొందరగా చేసేసి మమ్మల్ని కూడా మేము బ్యాచ్ చేసుకోవాలి. చూసావా, గన్ను చేయి మారగానే పార్టీ ఎలా మార్చేశారు. బండభద్రి ఎవరికి ఉపయోగపడిన మనిషి చస్తే తగలేస్తారు, మరుసటి రోజు మర్చిపోతారు. అదే ఇలాంటి పేద ప్రజలకు ఉపయోగపడితే గుండెల్లో గుడి కట్టి ఈ గుడిసెల మధ్య నువ్వు విగ్రహం పెట్టుకుంటారు. ప్రాణాలు తీయటం ఎంతసేపన్నా, ప్రాణాలు పోయటమే కష్టం. ఇంత పెద్ద బాడీలో ఏదో ఒక మూల బఠానీ గింజంతైనా బ్రెయిన్ పెట్టుంటాడుగా ఆ భగవంతుడు. ఒక్కసారి దాంతో ఆలోచించన్నా. గజ దొంగలో సీనియర్ ఎన్టీఆర్ లా, యమ దొంగలో జూనియర్ ఎన్టీఆర్ లా నీలోనూ ఒక మంచి దొంగ ఉన్నాడని నిరూపించుకో. ఆంధ్రా దొంగలంటే ఆవకాయ కారంగా ఉండాలి, రుచిగా ఉండాలి. అదేం దిక్కుమల పులికిరా. అందరూ ఏదో చెప్తున్నారు కదా, నేను కూడా చెప్దామని. వీడు కూడా చెప్పాక నువ్వు మారకపోతే ఇచ్చారా? ఆ క్యాష్ ఇచ్చారా? వద్దు, ఇంకేం వద్దు. క్లైమాక్స్ లో ఈ డైలాగులు చెప్పి నా బ్రెయిన్ వాష్ చేశాక కూడా ఇంకా క్యాష్ అడగడానికి నాదేం పంట కాదయ్యా. గుండె చిన్నాళ్ళైనా మిమ్మల్ని చూస్తుంటే ఈ ప్రొఫెషన్ లో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఈ మంచి పనిలో నేను కూడా మీతో చెయ్యేస్తున్నానయ్యా. ఏయనా పదన్నయ్యా అతనికి.